తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఎన్నో రోజుల నుంచి గత ఏదైతే 2 సంవత్సరాల నుంచి తెలంగాణలో 4,016 రూపాయలు 6,016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురునైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ప్రతి నెల ఎవరైతే 2,000 రూపాయలు తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ 4,000 రూపాయలు, ఇక ఇటు 4,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ 6,016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి భారీ అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు తెలంగాణలో దాదాపు ప్రతి నెలకి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో దాదాపు 900 కోట్ల రూపాయల నిధులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి తెలంగాణలో ఈ నెలలో కూడా అదే పాత పెన్షన్ డబ్బుల తరహాలోనే మనకి పాత పెన్షన్ డబ్బులనే మన రాష్ట్రంలో విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక 2,016 రూపాయలు 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులని రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పెన్షన్లను విడుదల చేస్తున్నట్లు ఇక్కడ భారీ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ వీడియో వచ్చేసి మొదటగా కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు, ఇక రెండోది తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి మహిళలకు ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు 2,500 రూపాయల నిధులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో వివరాల్లోకి వెళ్ళక ముందు దానికంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మీకైతే అడుగుతున్నాను. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు రైతులకు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ రాబోతున్నటువంటి మార్చి అంటే ఈ మార్చి నెలలో కానీ లేదంటే ఏప్రిల్ నెలలో కానీ ఈ 2 నెలలలో కలుపుకొని ఏదో ఒక నెలలో తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన ఇటు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో త్వరలోనైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులను చేయడం మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మనకి దాదాపు ఈ నెలలో కూడా తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బుల్నే పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేస్తున్నట్లు సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. సమాచారాన్ని ఇక ఈ పెన్షన్ డబ్బులు ఈ మార్చి నెల 6వ తారీఖు వరకు 100% అన్ని జిల్లాలలో ఉన్నటువంటి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.